నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత శాస్త్రం. ఆ శాస్త్రం ఈ కాలంలో చాలా పక్కదోవ పట్టింది. దానివల్ల చాలా ధన సంపాదనకు వాడుతున్నారు. అది ధన సంపాదనకు వాడే శాస్త్రం కాదు, సేవా ధర్మం కోసం మన పెద్దలు రాయబడిన శాస్త్రం అది. దాని ద్వారా ధనం సంపాదించాలని చూడకూడదు. అది సాటివారికి వాళ్ళు పుట్టిన డే టు టైము ప్లేసు ప్రకారం ఒక లగ్నం ఏర్పడుతుంది, ఒక రాశి ఏర్పడుతుంది, ఒక నక్షత్రం ఉంటుంది. దాని ప్రకారం ఒక వృక్షం ఎలా గ్రోత్ అవుతుందో మనం కూడా అలా గ్రోత్ అవుతాయి, మనం కూడా అలా ఎదుగుతాము. ఆ ఎదుగుదలలో మనకు కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక 12 స్థానాలకు సంబంధించి తన గురించి, ధనం గురించి, సోదరుల గురించి, బంధుమిత్రుల గురించి, కుటుంబ సౌభాగ్యాల గురించి, ఇల్లు వాహనం గురించి, ఆభరణాల గురించి, సంతానం గురించి, ఆరోగ్యం గురించి,